నమస్కారం, నా పేరు కోనేటి హరి రాయల్. నేను రాజంపేట జనసేన ఇన్ఛార్జ్. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వినూత కోట చేసిన డ్రైవర్ హత్య గురించి మాట్లాడుకుందాం. ఎవరు చేసింది? వినూత కోట చంద్రబాబు వాళ్ళ డ్రైవర్ను చంపి శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ చేసిన హత్య గురించి మాట్లాడుకుందాం. కాదు చిన్న ఒక మార్పు ఉంది. అది వినూత కోట చేసిన హత్య కాదు మహాప్రభు, అది టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన హత్య. చిన్న మార్పు అంతే, మిగతాదంటే సేమ్ టు సేమ్. కానీ ఈ హత్య గురించి ఇన్ డీటెయిల్గా కూలింకుశలంగా లీగల్ పరంగా జనసేన పార్టీ చేయాల్సిందేంది, టీడీపీ పార్టీ చేయాల్సిందేందని చెప్తాం. ఇక్కడ టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, లోకేష్ అనే వ్యక్తి గొప్ప వ్యక్తులు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి హత్యలను ఎంకరేజ్ చేయడు. కానీ సమాజంలో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఎట్టుంటారో పార్టీలో కూడా మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక సుధీర్ రెడ్డి అనే ఒక రోతనాయాల గురించి తెలుసుకుందాం. ఆ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గురించి అసలు ఏం జరిగిందంటే, కరెక్ట్గా 2 నెలల క్రితము వినూత కోట వాళ్ళ డ్రైవర్ను రాయుడిని చంపేసి పక్క రాష్ట్రానికి డెలివరీ చేసిందని చెప్పారు. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో అనంతబాబు వాళ్ళ డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేస్తే ఈమె వాళ్ళ డ్రైవర్ను చంపి పక్క రాష్ట్రానికి డెలివరీ చేసింది అన్నారు. కానీ చిన్న మార్పు, ఇది వినూత కోట చేసి పక్క రాష్ట్రానికి డెలివరీ కాదు. ఇది టీడీపీ ఎమ్మెల్యే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఇది పక్క రాష్ట్రానికి చేసిన డెలివరీ. ఆ వైసీపీలో అనంతబాబు అనే ఎమ్మెల్సీ డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేస్తే ఈ సుధీర్ రెడ్డి అనే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఆ చంపి పక్క రాష్ట్రానికి డెలివరీ చేశారు. ఒకటేమో వైసీపీ హత్య, ఇంకోటేమో టీడీపీ హత్య. టీడీపీ హత్య అంటే టీడీపీలో ఉన్న ఒక లత్కోర నాయల హత్య. దీని గురించి కులంకుశంగా తెలుసుకుందాం. అసలు ఈ రాయుడు అనే వ్యక్తి చేసిందేంటి, లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, జనసేన పార్టీ డ్యూటీస్ ఏంటి, తెలుగుదేశం పార్టీ డ్యూటీస్ ఏంటి, కులంకుశంగా తెలుసుకుందాం. వినూత కోట అనే వ్యక్తి శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జిగా ఉన్నది. ఆమె ఒక చిన్న స్థాయి నుంచి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుని, చంద్రబాబు గారు ఆమె భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుని నెలకు దాదాపు 2 లక్షల నుంచి 5 లక్షల జీతం ఉంటే పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే పిచ్చితో ఎంతో మంది జీవితాల్లో పోగొట్టుకుని ఆయన మీద ప్రేమతో అన్కండిషనల్ అవుతూ వచ్చారు. ఏదో సమాజానికి ఉద్ధరించాలా పవన్ కళ్యాణ్ సార్ అంటే ఒక ఇమేజ్, ఆయన ఒక నిజాయితీ పరుడు అనే ఒక ఊహలో, ఒక భ్రమే లేదు, నిజమేది పవన్ కళ్యాణ్ సార్ వరకు నిజమే అనే భ్రమలో వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి వచ్చి వినూత కోట అనే వ్యక్తి నాకు కూడా పర్సనల్గా నాకు రిలేషన్ ఉంది చంద్రబాబుతో. రిలేషన్ ఇన్ ద సెన్స్ వెళ్ళి శ్రీకాళహస్తికి వెళ్ళి కలిశాను, తిరుపతిలో వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిశాను, వాళ్ళతో కలిసి భోజనం చేశాను. కాబట్టి నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత గారు ఆమె జనాల్లోకి వెళ్తారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచాలని చెప్తున్నారు, గెలిచే వ్యక్తి చెప్తున్నారు. దాదాపు పవన్ కళ్యాణ్ గారు ఆమెకే టికెట్ 2024 అని చెప్పారు. అక్కడ ముసలం మొదలైంది. ఈ సుధీర్ రెడ్డి ప్రజెంట్ ఎమ్మెల్యేకి ఏం జరిగిందంటే, వినూత కోటకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, ఆమెను ఎలాగైనా కోల్దొయ్యాలా, పవన్ కళ్యాణ్ గారు ముందర ఆమెను బ్లేమ్ చేసి ఆమెను బోన్లో నిలబెట్టాలని చెప్పి వాడు పడిన కుట్రే నేడు జరిగిన హత్య. వాళ్ళ జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి టీడీపీ బొజ్జల సుధీర్ రెడ్డి అనే వ్యక్తి. ఈరోజు వినూత కోట జైల్లో గడిపిందంటే, అక్కడ నరకం చూసిందంటే కారణం టీడీపీ ఎమ్మెల్యే, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఎందుకురా నేను చెప్తున్నాను అంటే, ఎప్పుడైతే ఆమె ఆయనకు కాంపిటేటర్గా మాడిందో ఆ ఎమ్మెల్యే టికెట్ కోసం వివేకానంద రెడ్డి తోడుగిదే, ఎంపీ టికెట్ కోసం వివేకానంద రెడ్డి హత్య. ఈరోజు ఎమ్మెల్యే టికెట్ కోసం వినూత కోట డ్రైవర్ రాయుడు హత్య. ఏం జరుగుతుందిరా అంటే, ఈ రాజకీయాలు పనికి మాలిన రాజకీయాలు. ఎవరు హత్య చేసినా హత్య చేయడం అనేది క్షమించరాని నేరం. హత్య చేయడం అనేది కూడా ఎటువంటి నేరం రా అంటే, అది ఎవరు చేసినా తప్పును. మేము హత్యను ఎటువంటి విధంగా ఎంకరేజ్ చేయడం లేదు. కానీ ఒకటే చెప్తున్నాను నేను, అక్కడ ఏం జరిగిందిరా అంటే, ఎప్పుడైతే ఎమ్మెల్యే కాంపిటేటర్గా తయారైందో అడ్డు తొలగించుకోవాలని చెప్పి వాళ్ళ దగ్గర డ్రైవర్ రాయుడును ఈ సుధీర్ రెడ్డి ట్రాప్ చేశాడు. సుధీర్ రెడ్డి మనుషులు ట్రాప్ చేశాడు. ఆ అబ్బాయి డ్రైవర్ నీట్గా వీడియో వదిలాడు. దాని గురించి పొరంబోగ్గాడు ఈ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఒక లుచ్చా. వాడు అంటాడు ఏ వీడియో అంట. ఒరే బుద్ధి జ్ఞానం ఉందరా నీకు సుధీర్ రెడ్డి అని నేను అడుగుతాను. ఏ వీడియో? ఆల్రెడీ మర్డర్ కేసులో ఇరక్కపోయి జైల్లో ఉండొచ్చి మళ్ళా బుద్ధి జ్ఞానం ఉండేళ్ళు ఏ వీడియో వదులుతారా నీకు? దీన్ని బట్టి అర్థమవుతా నువ్వు పెద్ద దొంగనా కొడుకు అని చెప్పి. ఒరే సుధీర్ రెడ్డి, నువ్వు మనిషివా పశువా సీఎం పందిలాగా ఉంటావురా స్వామి, నువ్వు నీ పర్సనాలిటీ ఏమిరా? నీకు పోయే కాలం వచ్చింది. రాజకీయంగా ఎవరికొకరు టికెట్ వచ్చితే గెలుస్తారు, తర్వాత సపోర్ట్గా అందరం కూటమి ప్రభుత్వమే కదరా ఇది. చంద్రబాబు నాయుడు గారు హత్యలు ఎంకరేజ్ చేయరా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ సుధీర్ రెడ్డి అనే ఒక లుచ్చా నా కొడుకుని, ఒక లోఫర్ నా కొడుకుని, మనుషులు చచ్చిపోవడానికి కారణమైనడు, వాళ్ళ జైల్లో పెట్టడానికి ఒక ఆడకూతుని ఇబ్బంది పెట్టినోడు, వాడిని మాత్రం ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా కూడా ఇంకొక విషయానికి వస్తే,
ఎలా జరిగింది ఈ హత్య అనేది గురించి రాయుడు అనే వ్యక్తి వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేస్తా అంటే అక్కడ ఉండే సమాచారం చెప్పు, టికెట్ కోసం ఎలా ప్రయత్నం చేస్తున్నారో చెప్పు, నువ్వు చెప్పు నేను ఆపుతామని చెప్పి 30 లక్షలకు బేరం మాట్లాడినారు. బేరం మాట్లాడి 22 లక్షలు ఇచ్చారు. 2 లక్షలు ఇచ్చిన తర్వాత వీడియోలో ఏం చేస్తున్నారంటే నువ్వు అక్కడికి రా ఇక్కడికి రా అని చెప్పి ఫోన్లు చేస్తున్నారు. ఆ అబ్బాయి వాళ్ళ దగ్గర పనిచేసే స్టాఫ్ పేర్లన్నీ చెప్పినాడు. ఇವರು కొట్టే వీడు ఒకడున్నాడు మా లోఫర్ గాడు, ఆ కొట్టే జాతే లోఫర్ జాతి, ఆ కొట్టే సాయి అనేవాడు కూడా దీంట్లో కలిపిట్టు వాడు టీడీపీలో మెడితే ఉంటే ఆ ఎమ్మెల్యే దగ్గర ఎంగిలి మెతుకులకు ఆశపడి వాడు కూడా సొంత తల్లి అక్కలాంటి పైన ఇనుతో కొట్టపైన సొంత పార్టీకి ద్రోహం చేసిన నా కొడుకు ఈ కొట్టే సాయి అనే నా కొడుకుడు అనే దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఏం జరిగిందిరా అంటే ఈమెకి ఎమ్మెల్యేగా పార్టీకి పోయి ఏం ట్రై చేస్తాను ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళతో కలిసి తాగి వాళ్ళ కల్ప్రిట్గా మారి డబ్బులు కమ్ముడు పోయి ఆ సుధీర్ రెడ్డి ట్రాప్లో పడి వీడు చేసింది ఏంటంటే వాళ్ళకి సమాచారం ఇవ్వడం, ఎమ్మెల్యే కోసం ట్రై చేస్తాను, ఎమ్మెల్యేగా రాజకీయ కెరీర్ భూస్థాపితం చేయాలా అని చెప్పి వీళ్ళు చేసిన సుధీర్ చేసిన రెడ్డి చేసి లాస్ట్ వాళ్ళ బెడ్రూమ్లో కూడా సీసీ కెమెరాలు పెట్టే కాడికి వచ్చారు. ఏం చేశారు 30 లక్షల డబ్బులు ఇచ్చి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి రాజకీయంగా లేకుండా చేయడానికి వాడు ఇలా డ్రైవర్ రాయుడుకు వాళ్ళ మనుషులు సుధీర్ రెడ్డి మాట్లాడి 30 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. బేరం కుదుర్చుకొని 2 సార్లు వినుతో కొట్టడం చంపడానికి కూడా యాక్సిడెంట్ చేసి చంపడానికి కూడా రాయుడు ప్రయత్నం చేశాడు, కానీ కుదరలేదు. ఇదంతా 307 ఆత్మహత్య అటెంప్ట్ మర్డర్ కిందకి వస్తుంది. దీంట్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కూడా కేసులో పెట్టాల్సి వస్తుంది. ఆమె చంపడానికి ప్రయత్నించినారు కాబట్టి లీగల్గా ఖచ్చితంగా మేము లీగల్గా వినుతో కోటకు అండగా ఉంటాం, లీగల్గా ఫైట్ చేస్తాం. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పైన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని దేవుడు కూడా కాపాడలేడు. చంద్రబాబు నాయుడు ఇలాంటి యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయడు, లోకేష్ గారు ఇలాంటి యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దయచేసి దీని మీద పూర్తి విచారణ చేసి ఎవరిది తప్పుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, ఒక ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేయొద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయానికి వస్తే ఆడ పనిచేసే ఎవరు ఎమ్మెల్యే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దగ్గర పనిచేసి జనసేన కొట్టే సాయి కానీ ఇప్పుడు శ్రీకాళహస్తి బోర్డు చైర్మన్కి ఎందుకు ఇచ్చారా అంటే ఈమెకు ఎన్ను పోటు పుట్టిందని మనకి ఈరోజు చైర్మన్కి వచ్చింది. సుధీర్ రెడ్డి చెప్తేనే శ్రీకాళహస్తి చైర్మన్గా ఇచ్చినారు. ఇలా కుట్రలు చేసి వాళ్ళ బెడ్రూమ్లో కెమెరాలు పెట్టి వాళ్ళు ఉండే వీడియోస్ తీసి డబ్బులు ఇస్తే 30 లక్షలు ఇచ్చారని చెప్పిన సుధీర్ రెడ్డి. అరే సుధీర్ రెడ్డి, అరే చెత్త నా కొడక, అరే లోఫర్ నా కొడక, అరే నీకింట్లో అమ్ముందిరా, అక్కుందిరా, చెల్లెలుందిరా, బిడ్డలు ఉన్నారా, లుచ్చా నా కొడక, అరే లోఫర్ నా కొడక, మీ బెడ్రూమ్లో వీడియోలు పెట్టి ఎలా ఉంటుందిరా, అరే నా కొడక సుధీర్గా నీకు చెప్తున్నారా సుధీర్ రెడ్డిగా నువ్వు ఎమ్మెల్యే కావచ్చు, ఇదో మా సిట్టింగ్లో ఇంటికితో సమానం. నువ్వు వినూత కోట జోలికి వచ్చినావంటే వినూత కోట ఒక్క జోలికి రాలేదురా, నువ్వు మా వీర మహిళల జోలికి వచ్చినావు. మా ఆత్మ గౌరవాన్ని, మా స్త్రీ, మా భరత మాతతో సమానం మా జనసేనలో ఉన్న ప్రతి ఒక్క మాత. ఈరోజు నువ్వు భరత మాతను అవమానించినావు. లోఫర్ నా కొడక నువ్వు శాతనైతే రాజకీయం చేసుకోరా, గాండు నా కొడక, లుచ్చా నా కొడక, లఫంగి నా కొడక, రాజకీయంగా జనంలో తిరిగి రాజకీయంగా పోటీపడి గెలుచుకోరా. ఈ కుట్రలు కుతంత్రాలు ఆడదానికి వీడియో తీయమని పెట్టినావంటే నువ్వు మనిషి అంటారా? నువ్వు నీ బాడీ ఆడది కాదా, నీ అమ్మ ఆడది కాదా, నీ కూతురు ఆడది కాదా, నీ అక్క ఆడది కాదా, మీ ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు లేరారా? మీ ఇంట్లో వాళ్ళు నా కొడకానికి చెప్తున్నా, ఇప్పుడే నువ్వు గేమ్ అంతా అయిపోయింది, నీ అధికారంలో ఉన్నా, నీ ఎమ్మెల్యే ఉన్నా అనుకోకు, చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తాం, లోకేష్ దృష్టికి తీసుకెళ్తాం. నా కొడకానికి ఒకటే చెప్తున్నా, ఈ రోజు మా ఆడబిడ్డల రూమ్లో నువ్వు బెడ్రూమ్లో కెమెరాలు పెట్టించినావు, కుట్రలు చేసి నా కొడక. ఇదే రోజు ఒక వచ్చాది నా కొడక, నువ్వు కింద పడి ఎక్కేడ్చే రోజులు వచ్చా నా కొడక. నీ భార్య బెడ్రూమ్లో కూడా మీ కెమెరాలు పెడతా నా కొడక, నీ డ్రైవర్ని కూడా కొంటావు. నువ్వు 30 లక్షలు ఇచ్చి కొంత 50 లక్షలు ఇచ్చి కొడతావు నా కొడక. ఈ గేమ్ అయిపోయింది అనుకోక నా కొడక, ఇప్పుడే గేమ్ మొదలైంది సుధీర్ రెడ్డి నా కొడక. నువ్వు ఏమనుకుంటున్నావురా? ఆడబిడ్డ ఏమి ఎవిడెన్స్ ఆధారంగా మాట్లాడుతావు అనుకున్నావురా? ఇప్పుడు వాడు వీడియోలో చెప్పినాడు, ఏ వీడియో అనుకంటే వాడు ఏం చెప్పినాడు, ఆ టయానికి ఎవడికో కాల్ చేసినాడు, వాని కాల్ లాగు చెప్పిన వాళ్ళ కాల్ లాగు తీయండిరా, గూగుల్ ఎవర్డ్స్ తీయండిరా. గూగుల్ ఎవర్డ్స్ ఉన్నాయి, కాల్ లాగు ఉంది, వాళ్ళు మాట్లాడిందా లేదా, డబ్బులు అడిగి వచ్చి వాడంతా ఎవరంగా పూల కూర్చున్నట్టు చెప్తున్నాడు కదా. ఇచ్చాను చేసి నా కొడక ఇచ్చా నా కొడక, నువ్వు నీ పాత్ర దీనికి లేదంటావా? రా నా కొడక, నువ్వు నీకు అమ్మకు అబ్బకు పుట్టింటి నువ్వు సక్రంగా మీ నాయన లాస్ట్ డ్రాప్కి నువ్వు పుట్టకుంటే నా కొడక, నువ్వు వచ్చి నువ్వు కూడా ఇంజక్షన్ వేసుకొని నిజ నిర్ధారణకు రా నా కొడక. నువ్వు నీకు ఒకటే చెప్తున్నా, ఛాలెంజ్ వదులుతున్నా నీకు. నేను నువ్వు కూడా వచ్చి కోర్టులో పర్మిషన్ తీసుకొని నిజ నిర్ధారణకు లైట్ డిటెక్టర్ పెట్టుకొని, లేదా దానికి ఏది ఒకటి ఇంజక్షన్ ఉంటుంది నా కొడక, నువ్వు దానికి ఛాలెంజ్ చేయించుకోవడానికి సిద్ధమా? నిజాలు ఆటోమేటిక్గా చెప్తావు. నువ్వు ఆ ఇంజక్షన్ కూడా నువ్వు వేయించుకొని నువ్వు కోర్టుకు వచ్చి నువ్వు చేయలేదు ప్రూవ్ చేయి నా కొడక. నువ్వు ఒక అమ్మకు అబ్బకు పుట్టింటే నీకు ఛాలెంజ్ వదులుతున్నా, లైట్ డిటెక్టర్ పెట్టుకో.
ఆ నార్కో ఎనాలిసిస్కి సిద్ధమా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా సుధీర్ రెడ్డిగా నా కొడక. నీకు నువ్వు దమ్ము నువ్వు చేయలేదంటే దున్నపోతులాగా ఉన్నావు. నువ్వు 10 ఇంజక్షన్లు వేసినా కాదు, ఒక ఎనుముకు ఒక ఫీడింగ్కి ఎలా వచ్చినా అట్లా ఇంజక్షన్ గుద్దలో నీకు గుచ్చినా నా కొడక. నీకు నా కొడక ఎంత బాధేస్తుందిరా. మా ఆడబిడ్డలను ఒక రాజకీయాలు వచ్చి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి వాళ్ళ కుటుంబాలు ఎవరా నీకేరా కుటుంబాలు పోతావు నా కొడక. పురుగులు పడి వచ్చా నా కొడక, లఫంగి నా కొడక చెప్తున్నా. నువ్వు రాజశేఖర రెడ్డి ఎలా అయితే కొండలో పిండిలు లేని నువ్వు అట్లా పిండిలు లేకపోతావు నా కొడక. ఇదే నా శాపం. మా ఆడబిడ్డలు ఉసురు తగిలిపోతావు నా కొడక. నువ్వు ఏం బుద్ధులు రాని ఒక ఆడబిడ్డ రాజకీయం చేసుకుంటే ఆడబిడ్డ మీద అంటారు రాజకీయం చేయాల్సింది. నువ్వు లుచ్చా నా కొడక. ఆ కెమెరాలు పెట్టించి వాళ్ళ డ్రైవర్ని కొని వాళ్ళకి తాపించి ఏం బతుకుతున్నారా నీ అమ్మ. రాయలసీమలో మొగలు పుట్టారా, లుచ్చన్న కొడుకు పుట్టావురా నువ్వు. నీది ఒక బతుకంటరా నువ్వు. ఏమన్నా బతుకంటరా నీది. రాజకీయం అయితే ఎదుర్కోరా. సీట్ రాకపోతే రేపు రాకపోతే మళ్ళీ తర్వాత వస్తుంది. రాకపోతే ఇంకొక పదవి తీసుకోరా నామినేటరీ పోస్టు. ఒరే ఎంత పాపంరా. ఎంత జైలుకు ఒక అడుగుతుని తీసుకెళ్ళి ఆ జైల్లో వేసి ఎంత ఇబ్బందులు పెట్టుంటారా రే. సుధీర్ రెడ్డిగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిగా ఆలోచించరా రే. అందరి కుటుంబాలు ఉన్నాయి. ఏమి రాజకీయం రా, మనుషుల రాజకీయం రా ఇది, పశువుల రాజకీయం రా ఇది. ఏమిట్రా ఇది, ఏమి రాక్షస కాలం వచ్చిందిరా నీకు. ఏం బుద్ధులు రాయి. ఒక ఆడబిడ్డరా, ఆమెతో పోటీ పడరా, తిరగరా, జనాల్లో తెచ్చుకోరా. ఎవరికో టికెట్ ఇచ్చేవాళ్ళు తీసుకురా. ఆమె టికెట్ వచ్చాదని ఆమె రాజకీయం అడ్డు ఇంత నీచానికి దిగజాడతావా రే. ప్రతి ఒక్క ఆడది దుర్గామాత స్వరూపం రా. తెలుసుకోరా లుచ్చా నా కొడక. నీ కూతురు లేదురా, నీ భార్య లేదురా, నీ భార్య బెడ్రూమ్లు ఇలా కెమెరాలు పెడతాను అనుకున్నావురా. ఒరే ఇంత దుర్మార్గానికి వచ్చినారా. అబ్బా ఇలాంటి రాజకీయం ఏడా చూడలేదురా అది. ఒరే నీ చెప్తారా, మా సీమలో ఇలాంటి గాండు నా కొడుకులు పుట్టరా. నీ ఇలాంటి గాండు నా కొడుకులు మా సీమలో పుట్టితే మొగోడుగా పోరాడతాడు తప్ప ఆమె దగ్గర పెట్టి వాడిని డబ్బులు ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వీడియో తీసినా తెలుసు అని చెప్పి వాడిని నువ్వే చంపేదిగినా నా కొడక. ఇది నువ్వు చేసినట్టే ఇన్వెస్టిగేషన్లో ఇది బయటకు వస్తుంది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు దండం స్వామి. మహానుభావ నువ్వేమో నోట్ చేస్తావు, నువ్వేమో మాట్లాడు, మిమ్మల్ని వచ్చి కలసాలని చెప్పి ఆమె ట్రై చేస్తుంది. మహానుభావ ఇది స్వీకరించు. నువ్వు తప్ప మాకు జనసేన పార్టీ తప్ప ఆమెనేమో సస్పెండ్ చేసినావు. ఏమేమి సస్పెండ్ చేసినావు. ఇప్పుడు ఒక కన్న తల్లి నువ్వు నా బిడ్డ కాదు పోండి ఏమి చేయాలా, బుక్క పెట్టి ఏడుస్తుంది. నువ్వు నా బిడ్డ కాదన్నప్పుడు వచ్చి కాళ్ళు పట్టుకొని కాళ్ళు చుట్టుకొని కౌగిలించుకుంటుంది బిడ్డ. ఆ పరిస్థితి ఇన్నోతో కోటది. మీరు పవన్ కళ్యాణ్ గారు నేను ఒకటే చెప్తున్నానండి, మీరు ఎలా కన్క్లూడ్ చేస్తారు ఆమె హత్య చేసిందని. ఇట్ షుడ్ బి డిసైడెడ్ బై ది కోర్ట్ ఆఫ్ లా. దీని మీద ఖచ్చితంగా ఆ అబ్బాయి చెప్పిన వీడియో మీద ఎఫ్ఐఆర్ కట్టి కేసు విచారణ చేసి నిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది, లీగల్గా తేల్చాల్సిన అవసరం ఉంది. దీంట్లో సుధీర్ రెడ్డి పార్టీ ఎవడైనా హత్య చేసి ఏ రోజైనా బయటికి తెలుస్తుంది. హత్య చేసి జైలుకు పోవాలనుకుంటారా రాజకీయం కోసము. మేము ఒకటే చెప్తున్నాం, ఇది ఖచ్చితంగా ఆ అబ్బాయి ఆమె చంపాలనుకోవడం, డబ్బులు ఇచ్చి చంపించాలనుకోవడం, అది నాయకుని చంపించాలనుకోవడం. ఏదైతే ఆ హైదరాబాద్లో ఉన్న వాళ్ళ అక్బర్ బ్రదర్స్ అయితే చంపాలని ట్రై చేశారు, ఏ సెక్షన్లు వచ్చాయో నాన్ అవైలబుల్ సెక్షన్లు సుధీర్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలా లీగల్గా. ఆ ఓవైసీ బ్రదర్స్ను చంపాలని ట్రై చేస్తే కనీసం 3 సంవత్సరాలు బయటికి రావాలి వాళ్ళు. ఆ విధంగా సుధీర్ రెడ్డిని శిక్ష వేసి దీంట్లో ఉన్న అబ్బాయి చెప్పిన వీడియోని విచారించి మేమే నమ్మడం చెప్పడం లేదు. కోర్టులు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు సచ్ ఏ నైస్ పర్సన్. ఐ నో అబౌట్ హిమ్. ఐ నో అబౌట్ నారా లోకేష్ గారు. సచ్ ఏ నైస్ పర్సన్, సచ్ ఏ గ్రేట్ పర్సన్. సార్ మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ, ప్లీజ్ టేక్ నెసెసరీ యాక్షన్ ఆన్ ది శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బికాస్ ఆఫ్ he did a crime, sir. Definitely he did a crime because of he is the worst person, sir. He is not unable to face the in politics. Inutha Kota garu సార్ పోలీసు వారికి కూడా నా విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా పోలీసు వారు, ఒక ఆడబిడ్డకు రాజకీయంగా అన్యాయం చేయడం తప్పండి. ఈ కోర్టులు, లాయర్లు, మానవతావాదులంతా ఒకసారి ఆలోచించండి. అయ్యా ఇది కర్మభూమి. ఆడబిడ్డ అంటే చేతులు ఇచ్చే మా మిగతా దేశాలలో ఒక ఆట వస్తువుగా వచ్చే మనం ఒక దేవతలుగా కొలిసే భూమి. ఒక ఆడబిడ్డను రాజకీయంగా వస్తే రేపు మా లాంటి వాళ్ళంతా చూసి అంటే మీరు డబ్బులున్నోళ్ళే రాజకీయాల్లో ఉండాలన్నా, మీ పదాల కింద మేము ఉండాలన్నా, మీరు పోసే మందు తాగాలన్నా, మీరు చేసే బిర్యానీలు తాగాలన్నా, అంటే మీ పక్క కూర్చునే అర్హత మాకు లేదా వినితో కొట్టాలని సాధారణ వ్యక్తులకు. కాబట్టి సుధీర్ రెడ్డి నువ్వు మాత్రం చెప్తున్నావు, సుధీర్ రెడ్డి నిన్ను మాత్రం ఈ దేవుడు ప్రపంచంలో ఎవడొచ్చినా నిన్ను కాపాడలేడు. నువ్వు నార్కో అనాలిసిస్ సిద్ధమా అని చెప్పి నేను ట్రై చేస్తాను. జై హింద్, జై జనసేన.